డాన్ మీడియాకు స్వాగతం. అంకుర పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే పటిష్టమైన ప్రణాళికలుండాలి. డాక్టర్ సమీం జావేద్. అంకుర పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే పటిష్టమైన వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ వ్యూహాలను కలిగి ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విశాఖపట్నం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సమీం జావేద్ తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సౌజన్యంతో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ వీసీ ఫండింగ్ ఆపర్చ్యునిటీ అనే అంశంపై సోమవారం వర్క్షాప్ను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ సమీం జావేద్ మాట్లాడుతూ, అంకుర పరిశ్రమలు, చిన్న కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన రుణాలను అందించేందుకు ముందుకొచ్చేవారిని ఏంజెల్ పెట్టుబడిదారులని, పెద్ద పెట్టుబడులను అందించే సంస్థలను వెంచర్ క్యాపిటల్స్ అంటారని చెప్పారు. కంపెనీలు అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో విస్తరించడానికి ఈ పెట్టుబడులు ఎంతో కీలకమని తెలిపారు. మంచి ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులను కంపెనీలను ఏర్పాటు చేసే దిశగా ప్రోత్సహించేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని చెప్పారు. కంపెనీలలో పెట్టుబడి పెట్టినందుకు ఆయా కంపెనీల్లో కొంత యాజమాన్య వాటాను పెట్టుబడిదారులకు ఇవ్వవలసి ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో కంపెనీలు విఫలమైతే ఏంజెల్ పెట్టుబడిదారులు వారు పెట్టిన పెట్టుబడిని కోల్పోతారని, వృద్ధి సాధిస్తే మాత్రం గణనీయమైన రాబడులను పొందుతారని వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షత వహించగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రి కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ వి సందీప్, డాక్టర్ సుదర్శన దీప, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.